డబ్బులు పడినాయమ్మా? పడినాయి సార్. ఎంత పడింది? 26,000 ఇద్దరికి, బాబుకి పాపకి ఇద్దరికి కలిపి పడి. ఇప్పుడు 26,000 పట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సార్. మా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఇప్పుడు వర్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈ డబ్బులు పడడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదివరకంటే ఒకళ్ళకి వేస్తారు అని కూడా నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు ఇద్దరికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. ఇద్దరికి పడి చాలా ఆనందపడుతున్నాం. ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబుకి ధన్యవాదాలు సార్. తల్లి వందనం పడటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికి పడింది. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, ఈ గవర్నమెంట్ దయ వల్ల ఇద్దరికి పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కొంచెం బర్డెన్ తగ్గింది. పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాటికని. అసలు ఎలక్షన్ లో తల్లి వందనం ఇస్తామన్నారు. అసలు 1 year లోపు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మేము అనుకోలేదు, ఆయన అనుకున్న మాట నిలబెట్టారండి. బాబు గారి దయ వల్ల ఇద్దరికి పడింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. గవర్నమెంట్ కి ధన్యవాదాలు. తల్లికి వందనం పడిందమ్మా? తల్లికి వందనం ఇద్దరు పిల్లలకి పడిందండి. మామూలుగా స్కూల్లో ఫ్రీ బుక్స్, బ్యాగులు, ఫుడ్, మంచి ఫుడ్ అన్ని ఇచ్చినా గానీ పిల్లలకి ఇలా తల్లికి వందనం కింద అమౌంట్ పడటం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి కూడా చాలా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఈ ఆర్థికంగా మామూలు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నారా చంద్రబాబు గారు చెప్పిన రీతిగా మాకు తల్లి వందనం వేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి ప్రభుత్వం గాని, వారి పరిపాలన గాని, వారు చేసిన మంచి పనులు గాని మాకు బాగా నచ్చినాయండి. అనుకున్నారమ్మా? అంటే అందరూ ఎగతాళి చేశారు చాలా వరకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నీకు 15,000 నీకు 15,000 అని మోసం చేస్తున్నాడు అది అని చెప్పన్నారు. కానీ ఈ రోజున మీకు డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయమ్మా? మీకు మెసేజ్ వచ్చిందా? డబ్బులు పడతాయని కూడా నేను అనుకోలేదు. అకౌంట్ చెక్ చేసుకుంటే ఇద్దరు పిల్లలకి 13,000 కలిపి 26,000 పడినాయండి. అసలు మేము అనుకోలేదు ఇలా మా అకౌంట్ కి డబ్బులు పడతాయని. మాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఆర్థికంగా కూడా కొంచెం నిలదొక్కుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎట్లా ఉన్నాయమ్మా? మా ఆర్థిక ఇబ్బందులు తీరుతాయండి. మొత్తం మీద ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే చెప్పిన హామీలన్నీ ఒకదాని తర్వాత ఒకదాని నెరవేర్చుకుంటూ వెళ్తున్నాయండి. మాది దిగ్గురానండి. మాకు ఇద్దరు పిల్లలు, మగపిల్లాడు ఆడపిల్ల, 6th 5th చదువుతున్నారు. తల్లికి వందనం 26,000 పడిందండి. అమ్మా సంతోషంగా ఉందా? అంటే బాబు గారు చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఇస్తానని ఆయన అన్నమాట ప్రకారం చెప్పడమ్మా. మీ మనవాళ్ళిద్దరికి తల్లికి వందనం పడింది. మనవరాలకి తల్లికి వందనం పడిందండి. మాకు ఆర్థికంగా కొంచెం వెసులుబాటు దొరికింది ఈ ఇద్దరు పిల్లలకి వేయటం వల్ల. ఇంతకు ముందు ఒకే పిల్లలకి వేసారు కాబట్టి ఇంకొకరికి కొంచెం కష్టమయ్యేది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేసారు కాబట్టి మాకు హ్యాపీగానే ఉంది. అనుకున్నారమ్మా మీరు? అంటే ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా బాబు గారు మాట ప్రకారం ఇద్దరికి వేస్తారని మేము అనుకోలేదు. కాకపోతే ఇప్పుడు పడినాయి కాబట్టి సంతోషంగా ఉంది. 26,000 పడ్డాయి. చాలా ఎగతాళి చేశారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఉన్న ప్రతి వైసీపీ నాయకులంతా కూడా మీకు 15,000 మీకు 15,000 చాలా ఎగతాళి చేశారు. దాంతో పోలిస్తే ఆయన అప్పుడు ఇచ్చిన హామీ ఏంటంటే అందరికీ ఇస్తాను పిల్లలకి అని చెప్పి తల్లి ఒక్కళ్ళకే ఇచ్చాడు లాస్ట్ 5 ఏళ్లలో. ఇప్పుడు ఇద్దరికి రావడం సంతోషంగా ఉందంటారా? సంతోషంగా ఉంది ఇద్దరికి రావడం. ఆర్థికంగా కొంచెం నిలదొక్కోవటానికి బాగుంది. వాళ్ళకి పుస్తకాలు కానీ, పెన్సిల్, రబ్బర్లు ఇలాంటివి కొనుక్కోవడానికి కూడా అంతా బాగానే ఉందండి. స్కూల్లోని బుక్స్, యూనిఫామ్లు అవి కూడా ఇస్తున్నారమ్మా? హై స్కూల్లో అందరికి ఇస్తున్నారండి. స్కూల్ బుక్స్ ఇప్పుడు 6th క్లాస్ నుంచి నోట్ బుక్లు కూడా ఇస్తారు. బ్యాగులు, బెల్ట్, బోట్లు అవన్నీ అంతా ఇస్తారు. అమ్మ మీకు సంతోషమేనా? ఇద్దరు పిల్లలకి డబ్బులు పడ్డాయి. చాలా సంతోషం. చంద్రబాబు గారు చెప్పాడు ఆయనకి ఎంతో వందనాలు. మంచిగా చేస్తున్నాడు. సరిపోయింది అంతవరకు నాయన. ఇప్పుడు గతంలో ఒక పిల్లవాడికే ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు కూడా 15,000 అని చెప్పి 13,000 ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ఒకేసారి మంచిది. లోకేష్ గారికి వందనాలు, ఆయన గారు కూడా వందనాలు. లోకేష్ గారికి, నారా చంద్రబాబు గారికి వందనాలండి. వారు చేసిన మేము ఇంకా అభివృద్ధి పనులు ఇంకా ఎన్నో చేయాలని మనకి చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది సార్. ఈ 13,000 మాకు పడింది సార్. మాకు ఒక పాప అండి, ఒక పాపకి 13,000 పడిందండి. ఆ 13,000 పడటం వల్ల మాకు రావడం వల్ల కొంచెం ఈ ఫీజులని, పుస్తకాలని కొంచెం బర్డెన్ తగ్గింది సార్. ఈ విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అలాగే ఈ డబ్బులు మాకు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. అసలు వస్తుందని ఊహించారా? అసలు ఎలాగా?
అంటే అనుకోలేదు సార్, 2-3 ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారని అనుకోలేదు. కానీ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు సార్ ఆయన. ఎంత పడ్డదమ్మా ఇద్దరికి? ఇద్దరికి కలిపి 26,000 పడినాయండి. 26,000 పడినాయి. అనుకున్నారా ఇంత త్వరగా మీకు పడుతుందని తల్లికి వందనం? లేదండి, అన్ఎక్స్పెక్టెడ్ గా. అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేయడం వల్ల ఒక తల్లిగా మీకు ఎంతవరకు మంచిగా అనిపిస్తుందమ్మా? అంటే గత ప్రభుత్వంలో మరి ఒక్కరికి వేసేవారు కదా, అప్పుడు ఎలా మరి ఫీజులు కట్టేవారు వీళ్ళకి? బాకీ చేసి కట్టుకునే వాళ్ళం. ఇబ్బంది పడకూడదు, ఎంతమంది పిల్లలు ఉంటారు అంటే మీకు 2 ఉన్నారు కాబట్టి 2, ఒకవేళ 3 4 చదువుకుంటే అందరికీ డబ్బులు వేస్తున్నారు ఇప్పుడు. సో ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పనితీరు పైన? చాలా బాగుందండి. 2 పిల్లలు ఎంతమంది ఉంటే అంత పిల్లలకి ఫీజు ఇలా అమౌంట్ వేయటం వల్ల చాలా భారం తగ్గిద్దండి. దాని వల్ల మేము ఏ బాకీలు ఏమీ లేకుండా పిల్లల్ని కూడా సంతోషంగా చదివించుకోగలం.